భారతదేశమంతా రెడీనా ఈరోజు భారతదేశంలో ఉన్న విద్యార్థి లోకమంతా యువకులంతా నిరుద్యోగులంతా ఒక్కసారిగా విద్యార్థుల వైపు నిరుద్యోగుల వైపు దేశం మొత్తం తిరిగి చూసేలా జంతర్ మంతర్ కేంద్రంగా ఏదైతే కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి తప్పును నైతిక బాధ్యత వహిస్తూ ఆయన రాజీనామా చేసే వరకు ఉద్యమాన్ని ఉవ్వెత్తున తీసుకువెళ్ళి ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జరిగినటువంటి ఆ ఉద్యమానికి దేశ నలుమూలటువంటి అన్ని రాష్ట్రాల నుంచి విద్యార్థి లోకం యువకులు నిరుద్యోగులంతా అక్కడికి వెళ్ళి వాళ్ళ కంఠాన్ని గలాన్ని వినిపించారు కాబట్టే ఈరోజు మన విద్యార్థి లోకానికి మన యువక లోకానికి నిరుద్యోగ లోకానికి తలవక్కింది కేంద్ర ప్రభుత్వం. కాబట్టి అదేవిధంగా ఈరోజు కుటుంబ ప్రభుత్వం చూసుకుంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాళ్ళు గద్దెక్కిన రోజు నుంచి ఉదాహరణకు ఒక నోటిఫికేషన్ తీసుకున్నా ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ తీసుకున్నా ప్రతి దాంట్లో కనీ విని ఎరగని రీతిలో కిటుకులు లిటుకులు పెడుతూ భయప్రాంతాలకు గురి చేస్తూ విద్యార్థి లోకాన్ని ఎన్నో ఇబ్బందులు పెట్టాడు ఈ నారా లోకేష్ విద్యాశాఖ మంత్రి ఉండి. గడిచిన ప్రభుత్వంలో ఆయన దొంగదారిలో ఎమ్మెల్సీగా అయ్యి ఏం చేయకపోగా ఈరోజు ఈవీఎంలతో గెలిచి ఆయన విద్యాశాఖ ఎంచుకొని దానికి న్యాయం చేయకపోగా ప్రతి అడుగులో తప్పులు చేస్తూ 10వ తరగతి మూల్యాంకనం దగ్గర నుంచి పేపర్ లీకులు డిఎస్సిలో ముఖ్యంగా ప్రభుత్వ ఏదైతే కాంట్రాక్ట్ బేసిక్ ఉద్యోగి పనిచేసి ఏదైతే డిఎస్సి పేపర్ను అప్లోడ్ చేస్తారో ఆ ఉద్యోగికి 2వ ర్యాంక్ స్టేట్లో 2వ ర్యాంక్ రావడం గమనార్హం. కాకపోతే దాన్ని విద్యార్థులు నిరుద్యోగులు ప్రశ్నిస్తే ఆ ఉద్యోగిని ఈ కుటుంబ ప్రభుత్వం సస్పెండ్ చేస్తూ ఉంది. నేను సొంతంగా రాశాను ఆ లీకేజ్తో నాకు సంబంధం లేని చెప్పి ఆ కాంట్రాక్ట్ ఉద్యోగి ఒప్పుకొని హైకోర్టుకు వెళ్తే హైకోర్టు నుంచి ఆ కేసును విత్డ్రా చేసుకొని చెప్పి బలవంతాన ఉద్యోగిని వెనక్కి తీసుకొని చేసిన ప్రభుత్వం ఈ దొంగ కుటుంబ ప్రభుత్వం. ఈరోజు మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం విద్యార్థి లోకంగా. ఏదైతే ధర్మేంద్ర ప్రధాన్ గారు కేంద్ర ప్రభుత్వం విద్యార్థి లోకానికి తల వంచి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేశారో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా నారా లోకేష్ గారు ఖచ్చితంగా డిఎస్సి పేపర్ లీకేజీపై నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా ఖచ్చితంగా చేయాల్సిందే. లేని పక్షంలో మా వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం ముందు ఉండి రాష్ట్రంలో ఉన్న అన్ని విద్యార్థి సంఘాలను నిరుద్యోగులను ఏకం చేసి రాష్ట్రాన్ని మరో జంతర్ మంతర్ కల్పిస్తామని చెప్పి ఈ కుటుంబ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. నా పేరు కటిక గౌతమ్, రాష్ట్ర విద్యార్థి విభాగం అధికార ప్రతినిధి.